హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ సోల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అండి, మా వాడు స్కూల్కి వెళ్తున్నామండి. ట్విన్నింగ్ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. సో మ్యాచింగ్ కలర్ ఉన్న పర్వాలేదు అన్నారండి. ట్విన్నింగ్ డ్రెస్ లేదని చెప్తే సో మేము ఇద్దరం మ్యాచింగ్ కలర్ డ్రెస్ వేసుకొని బయలుదేరిపోయాము. బయట కూడా కొంచెం వర్షం పడుతుంది, సో అంబ్రెల్లా తీసుకొని రెడీ అయిపోయాము. ఇంకా బయలుదేరుతున్నామండి వాడు నేను స్కూల్కి. ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాము. స్కూల్ దగ్గర కూడా మొత్తం ఈవెంట్ బ్లాగ్ చేసి మీకు పెడతామండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగోండి స్కూల్కి వచ్చేసానండి. అండ్ స్టార్ట్ అయిపోయింది. మేమే కొంచెం లేట్ అయిపోయాము. అందరు పేరెంట్స్ ఆల్రెడీ వచ్చేసారు. ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. అందరు పేరెంట్స్ ర్యాంప్ వాక్ చేపిస్తున్నారండి. ట్విన్నింగ్ డ్రెస్ కదా, అలా సరదాగా అందరు పేరెంట్స్ ర్యాంప్ వాక్ చేయమన్నారు పిల్లలతోని. సో 1 by 1 పేరెంట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలామంది అయిపోయింది, మనమే లేట్ అయిపోయాము. మేము వెళ్ళాము, ఇంకా మమ్మల్ని కూడా రమ్మని పిలిచారు. సో మేము కూడా వెళ్ళామండి, ర్యాంప్ వాక్ చేసాము నేను నా కొడుకు. అండ్ ఎంజాయ్ చేసాడండి బాగా. వాడు కూడా బాగా సరదాగా అనిపించింది, అసలు బాగా ఎంజాయ్ చేసామండి. ఇలాంటి ఎప్పుడప్పుడో కానీ మనం చెయ్యం కదా, చాలా బాగా అనిపించింది. వాడు చూడండి ఫొటోస్ తీయమని అడుగు అని చెప్తున్నాడు వాళ్ళ టీచర్తో. వాళ్ళ టీచర్ని అడగమని చెప్తున్నాడు నన్ను. ఇంక సరే అని చెప్పేసి ఆవిడ కూడా చక్కగా ఫొటోస్ అన్ని తీసారండి. అవన్నీ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఈ ర్యాంప్ వాక్ అయిపోయిన తర్వాత ఇంకొక గేమ్, పేరెంట్స్కి పిల్లలకి గేమ్ ఉందని చెప్పారు. చెప్పగానే మా వాడు వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోయాడు చూడండి. రారా వచ్చి కూర్చుందాము అంటే, లేదు గేమ్ ఉంది కదా నేను ఎక్కడే ఉంటా అని చెప్పాడు. ఎంత పిలిచినా రాడు. అది ఏం గేమో ఏంటో పూర్తి అనౌన్స్మెంట్ తెలియకుండానే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. తీరా చూస్తే అది బ్లైండ్ ఫోల్డ్ గేమ్ అండి. మా పేరెంట్స్కి కళ్ళకు గంతలు కట్టేస్తారు, పిల్లల్ని ఫైన్ చేయాలంట. మేము ఒరే రారా ఇప్పుడే వద్దు లాస్ట్లో వెళ్దాం రారా అన్న. అక్కడి నుంచి మాత్రం నా కొడుకు కదలడం లేదండి, అక్కడే కూర్చున్నాడు. ఇంకా 2-3 సార్లు పిలిచినా రావట్లేదు. ఇంకా టీచర్స్ ఏమో మేడం ఉండనివ్వండి మీరు రండి అని చెప్పేసి వాళ్ళు పిలవడం సరే అని చెప్పి నేను పక్కకే నిలబడ్డాను. వాళ్ళు ఇంకా హడావడిగా చైర్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. అక్కడ అదంతా సెట్ చేస్తున్నారు. వాళ్ళు సెట్ చేస్తారు నాన్న నువ్వు వచ్చేసేయి, అక్కడ అడ్డంగా ఎందుకుంటావు రమ్మని ఎంత చెప్పినా అదిగోండి అక్కడి నుంచి మాత్రం వాడు కదలలేదండి. మీరు చూడండి కావాలంటే లాస్ట్ వరకు కూడా వాడు అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి మాత్రం వాడు కదలలేదు. ఇంకా నేను ఎంత రమ్మని చెప్తున్నా, అందరూ వచ్చాక వెళ్దాము ఆగు అన్న, అక్కడి నుంచి మాత్రం వాడు రావడం లేదు. ఇంక నేను అలా పక్కకే నిలబడి ఉండిపోయానండి. వాళ్ళ పీటీ మేడం మేము వేరే పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అప్పుడు అరేంజ్ చేస్తున్నారు. వీడు మాత్రం ఫస్టే వెళ్ళి నిలబడిపోయాడండి. మా వాడితో అలా ఉంటుంది మరి. ఇంకా కొంతమంది పిల్లలేమో రమ్మంటే రావటం లేదు, కొంతమంది ఏమో వద్దంటే వినట్లేదు నా కొడుకు లాంటి వాళ్ళు. అదిగోండి ఆ చిన్నదయ్య అయితే అసలు పార్టిసిపేట్ చేయమంటే అది వాళ్ళ అమ్మ శంకకి ఒకటే ఏడుస్తుంది. అసలు ఆడననేసి వాళ్ళ అమ్మగారేమో బతిమలాడుతున్నారు వెళ్ళవే అని చెప్పేసి, అది మాత్రం వినట్లేదండి. అలా ఉంటారు పిల్లలు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, ఏం చేయలేవు ఇంకా సిచ్యువేషన్లో. ఇంకా మా ఓడైతే అక్కడే నిలబడ్డాడు, ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకున్నాడు, రిజర్వేషన్ చేయించుకున్నట్టు అక్కడే కూర్చుండిపోయాడు. ఇంకా తప్పేదేముందండి, ఇంకా వెళ్ళాల్సిందే కాబట్టి వెళ్ళాను నేను కూడాను, వెళ్ళి నిలబడ్డాను. ఇంకా పేరెంట్స్ అందరూ వచ్చిన తర్వాత నిదానంగా వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్స్ అయ్యి అరేంజ్ చేసుకొని వస్తున్నారు టీచర్స్. ఇంకా తీసుకొని వస్తే మాకు కళ్ళకు గంతలు కడతారు. ఇంక చూస్తున్నాము, పిల్లలందరినీ సెటప్ చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరిని తెచ్చి పెడుతున్నారు. అబ్బా కానీ గొప్పగా టీచర్స్ అయితే గొప్ప కష్టపడతారండి నిజంగా. అసలు అన్నీ అరేంజ్మెంట్స్ చేయాల్సిందే. అదిగోండి పిలిచారు నన్ను, ఇంకా వచ్చాను నేను కూడా లాస్ట్కి. ఇంకా నాకు కూడా బ్లైండ్ ఫోల్డ్ చేస్తున్నారు. అండ్ టీచర్స్ అందరూ 1కి 10 సార్లు పిల్లలకి చెప్తున్నారు ఏంటంటే, మీరు మాట్లాడొద్దు, మీరు నవ్వొద్దు, మీరు సౌండ్స్ చేయొద్దు అని చెప్పేసి. పేరెంట్స్కి మాకేమో కళ్ళకు గంతలు కట్టేసి తిప్పేశారు, అటు ఇటు షఫుల్ చేసేసారు మమ్మల్ని. ఇప్పుడు మేము వెళ్ళి టచ్ చేసి మా పిల్లల్ని పట్టుకోవాలన్నమాట, అది కాన్సెప్ట్. సో పిల్లలందరికీ మళ్ళీ చెప్తున్నారు టీచర్స్ మీరు మాట్లాడొద్దు అని. పిల్లలేమో అలా వింటున్నారు. మా వాడైతే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఏంటో కూర్చొని. మరి నాకైతే నేను గుర్తుపడతానో లేదో డౌటే, ఎందుకంటే అందరూ ఇంచుమించు అలాగే ఉన్నారు మగపిల్లలందరూ అనేసి అనుకున్నాను. కానీ ఒకటే ఆనవాళ్ళు పెట్టుకున్నాను మా వాడిది అయితే. వాడు కటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మధ్యలో కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుంది, అటు ఇటు తక్కువగా ఉంటుంది. సరే గుర్తుపట్టేయచ్చు అనుకున్నాను. సరే పోనీ అందరి పిల్లల్లాగా నవ్వుతున్నాడా మాట్లాడుతున్నాడా అంటే సీరియస్గా టీచర్ చెప్పినట్టు సైలెంట్గా ఉన్నాడండి. చూడండి నేను వెళ్ళిన తర్వాత టచ్ చేశాను, పట్టుకున్నాను. కానీ దేవా అని 10 సార్లు పిలిచినా వాడు ఒక్కసారి కూడా అంటలేదు అంటలేదు. వాళ్ళ టీచర్ ఒకటే నవ్వుతున్నారు, ఒబీడియంట్ స్టూడెంట్ మా స్టూడెంట్ అని చెప్పి మురిసిపోతున్నారు ఆవిడ. అదిగోండి చూడండి నేను పట్టుకున్నాను, వాడిని టచ్ చేశాను,
అది చూడండి ఎలా రుద్దుతున్నాడు పట్టుకొని. ఆ వీడియో నేను దగ్గర తీసుకుంటున్నాను. మీరు అట్లీస్ట్ దేవా దేవా అంటుంటే మమ్మీ అని కూడా అంటం లేదు మా వాడు. అలా ఉంటుంది వాడితో నాకు, మామూలుగా ఉండదు వాడుతాను అసలు నాకు. అప్పుడు టీచర్ గారు మీ బాబే మేడం అనేసి అంటే అదే నవ్వుకున్నాం. ఇంకా మిగతా పేరెంట్స్ అలా సెర్చ్ చేస్తున్నారు పిల్లల్ని పాపము. ఒకరి తర్వాత ఒకరిని పట్టుకొని చూస్తున్నారు. మగపిల్లలు అయితే కొద్దిగా గొప్ప పర్లేదండి, ఆడపిల్లలు పట్టుకోవడం కష్టం. ఎందుకంటే అందరికీ మెళ్ళల్లో పూసలు, దండలు, క్లిప్పులు అందరూ వేస్తారు. ఆడవాళ్ళు కష్టమే, మగపిల్లల కన్నా ఆడపిల్లది కష్టము. పాపం ఒక ఆవిడైతే ఎంతసేపు వెతికారో అలా పాప కోసము చాలాసేపు వెతికింది. లాస్ట్లో దొరికారు. అంటే అందరి పిల్లలు చక్కగా రెడీ అయ్యారు ముద్దుగా. ఆడపిల్లలు అయితే అంత సరదాగా రెడీ చేయొచ్చు కూడా, చక్కగా మ్యాచింగ్ వేసుకోవచ్చు. మగపిల్లలతో ఏముంటుందండి, ఏమీ ఉండదు. మగపిల్లలతోనే అనుకోవడమే కానీ ఆ జీన్సు ఆ షర్టు తప్ప మరి ఇంకో ఏది ఉండదు అక్కడ. ఆడపిల్లలు అయితే చక్కగా రెడీ అవ్వచ్చండి, బాగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మరి మనకైతే మనోడితో సరిపోయింది. మనోడు నేను అదిగోండి అక్కడ ఉన్నాం, వాళ్ళు అక్కడ మూల నిలబడి చూస్తున్నాం. ఇంకా ఇదిగోండి బుడదాన్ని ఇక్కడ పట్టుకుంది ఆవిడ. ఇంతసేపు నిలికారు అసలు పాప కోసము. ఇంకా ఇలా ఈ కాంపిటీషన్ అయిపోయిందండి. అలా అందరి పేరెంట్స్ని బ్యాచ్ వైజ్గా తీసుకొచ్చి అలా ఎంజాయ్ చేయించారు. ఇంకా తర్వాత డ్యాన్స్ చేయమన్నారు. స్టార్టింగ్ ఎవ్వరూ రాలేదు. ఆ తర్వాత వైస్ ప్రిన్సిపల్ మేడం, టీచర్స్ అందరూ వచ్చి చెయ్యాలి అంటే ఇంకా అందరూ పిల్లలతో పాటు చక్కగా డ్యాన్స్ చేశారండి. బాగా ఎంజాయ్ చేసాము. మా వాడు కూడా బాగా చేసాడండి. ఫస్ట్ టైం మా వాడు అంత ఎంజాయ్ చేయడము, డ్యాన్స్ చేయడం కూడా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతగా మింగిల్ అవ్వలేదండి మా వాడు, కానీ ఈ ఇయర్ చాలా బాగా మింగిల్ అయ్యి చాలా ఎంజాయ్ చేశాడు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా అందరూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలి, పిల్లలతో బాగుండాలి అని చెప్పేసి పేరెంట్స్ కూడా చాలా బాగా తీసుకొచ్చి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేపిస్తున్నారు. అట్ ది సేమ్ టైం టీచర్స్ కూడా అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఇవన్నీ చేస్తారండి. బాగా చూసుకుంటారు పిల్లల్ని. అసలు పిల్లలు యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి ఎన్ని యాక్టివిటీసో క్రియేట్ చేస్తున్నారు కొత్తగా. చాలా బాగా అనిపించింది మాకు మాత్రము. మాతో పాటు ప్రిన్సిపల్ మేడము, వైస్ ప్రిన్సిపల్ మేడము అందరూ పార్టిసిపేట్ చేశారండి, టీచర్స్ అందరూ కూడాను. అండ్ వాళ్ళు చాలా ఓపిక్గా ప్రతి ఒక్కదాన్ని ప్లాన్ చేసి బాగా చేశారండి. అదిగోండి నేను నా కొడుకు బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అందరూ కూడా పిల్లల్ని మధ్యలో పెట్టి పేరెంట్స్ డ్యాన్స్ చేసామండి. చాలా బాగా చేశారండి. ఈవెంట్ మాత్రం బాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం వాడు నేను. వాళ్ళ ఫాదర్ వచ్చి ఉంటే బాగుండేది కానీ ఇంకా అతనికి మా హస్బెండ్కి కుదరలేదు. సో నేను వాడే వెళ్ళామండి. వెళ్ళి ఇంకా మేమిద్దరమే ఎంజాయ్ చేసాము శుభ్రంగా. ఇంకా ఇంకేముంటుందండి, వీడియో తీసి పంపించడమే, వీడియోస్ చూసుకోవడమే వాళ్ళ పని. రానోళ్ళు మిస్ అయిపోయినట్టే అండి. సో ఎప్పటికైనా కానీ మనకు టైం దొరికితే పిల్లలతో ఇలాంటి ఈవెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మనకు లైఫ్ టైం మెమొరీస్ అండి పిల్లలతో మనకి. సో కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేయడానికే ప్రయత్నించండి వీలైనంత మటుకు ఎవరైనా కానీ. పిల్లలకి ఇంకా ఇది మంచి మెమరీస్. మా వాడు చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేసేస్తున్నాడో. నేను అసలు అనుకోలేదు వాడు అలా డ్యాన్స్ చేస్తాడని కూడా. ఎందుకంటే అంత చెయ్యడు వాడు, చాలా మొహమాటంగా ఉంటాడు వాడు అసలు డ్యాన్స్ విషయంలో. ఇంకా అది అయిపోయాక అలసిపోయాము, కూర్చున్నాము, స్నాక్స్ అవి ఇచ్చారు, తిన్నాము. అదిగోండి సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్ మేడంతో ఫొటోస్ అవి దిగాము, టీచర్స్తో ఫొటోస్ దిగాము, ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగాడు మా వాడు. అదిగోండి ఎంత చక్కగా కూర్చున్నాడు బుద్ధుడిలాగా. మళ్ళీ వెళ్ళి అక్కడే చైర్లోన వాడికి ఆ చైర్ బాగా నచ్చేసినట్టుంది. ఈవిడ క్లాస్ టీచర్ అండి, మా వాడు క్లాస్ టీచరు మాధవి మేడము. అండ్ పిక్స్ అప్పుడు తీశారు మాకు, ఆ పిక్స్ అవన్నీ కూడా యాడ్ చేశాను చూడండి. ఇలా మా రోజంతా గడిచిందండి. నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్